వానల్లు కురవాలి, వరిచేలు పండాలి, మా అమ్మ వండాలి, మా బొజ్జ నిండాలి. తల్లులంతా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలంటే వానలు కురవాలి. ప్రకృతి ప్రసాదించిన వరాల్లోకెల్లా గొప్ప వరం వర్షం. ప్రబంధ కవులు వర్ష ఋతువుని వర్ణించారు. పృథివీ ప్రాంగణాలకి పచ్చసాలు వారు నిమ్మని అడుగుతూ ఆషాఢలక్ష్మిని వర్ణించారు అబ్బూరివారు. వాన అమూల్యమైనది, అందుకే అది వానదేవుడైంది. మనిషి చేసే పూజలు అందుకుంటున్న ఈ వానలు అతనికి ఏమి వరాలు ఇస్తున్నాయి? గ్రీష్మంలో కురిసే వానలు సేద తీరుస్తాయి. వసంతంలో వానలు జలస్థరాలని మళ్లీ నీళ్లతో నింపుతూ భూజలాలని పరిశుభ్రపరుస్తాయి. శారదంలో పడే వాన గాలిని శుద్ధి చేస్తుంది. హేమంతంలో కురిసే మంచు ఆకాశాన్ని నిర్మలంగా ఉంచుతూ ఆహ్లాదాన్ని ఇస్తుంది. సకాలంలో ససే వానలు మనిషికి ఆశను పుట్టిస్తాయి. అతని భవిష్యత్తు సుఖంగా, ఆనందంగా, ఫలప్రదంగా గడుస్తుంది లెమ్మని వాగ్దానం చేస్తాయి. ప్రతి ఏడు వర్షాలు ఒక్కలాగే ఉండవు. వర్ష స్వభావం అతి చంచలం. ఒకప్పుడు అతివృష్టి ఉంటుంది, మరో సమయంలో అనావృష్టి ఉంటుంది. విలువలు, తుఫానులు, ఉప్పెనులు ఎక్కువయ్యాయి. అవి తరచుగా వస్తున్నాయి. మనిషి నాగరికుడై ప్రకృతితో ఎక్కువగా జోక్యం కల్పించుకుంటున్నాడు. పరిశ్రమల నుండి విడుదలవుతున్న హరితగృహ వాయువులు భూమిపై వికిరణ సమతూకాన్ని దెబ్బతీస్తున్నాయి. భూమి వేడెక్కిపోతోంది. అందుకే ఈ మధ్యకాలంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయి. వానలు ఎప్పుడు కురవాలో అప్పుడే కురవాలి. వర్షపాతం ఎంత ఉండాలో అంతే ఉండాలి. వర్షపు నీరు నాణ్యమైనదాలి. వాననీటి నాణ్యత అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా వాన నీరు తాగి రుచి చూశారా? తొలకరిలో పడే తొలిచెనుకుల సంగీతాన్ని వింటూ వాటిని రుచి చూడకుండానే ఉన్నారా? నీరు ఉప్పగా ఉంది, దాహం తీరలేదు అనో, నీళ్లు కమ్మగా దాహం తీరింది అనో అనుకుంటూ ఉంటారు. రోజు మనం తాగే నీరు పుల్లగా, నిమ్మరసంగా ఉందనుకోండి, అప్పుడు మన దాహం సంగతి ఏమిటి? మన ఆరోగ్య పరిస్థితి మాట ఏమిటి? వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇది సులభంగా నీటిలో కరుగుతుంది. ఇది కరిగి ఉన్న నీరు స్వల్పమైన ఆమ్ల గుణంతో ఉంటుంది. ఈ ఆమ్లాన్ని కార్బోనిక్ ఆమ్లం అంటారు. వర్షపు నీటి pH విలువ 5.6 నుండి 5.7 వరకు ఉంటుంది. ఈ విలువ భూమిలోని ఖనిజాలు నీటిలో కరగడానికి అనువైన విలువ. ఖనిజాలు నీటిలో కరగటం వల్ల అవి జీవరాశులకు అందుబాటులోకి వస్తాయి. జీవరాశులు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. అడపాదడప వర్షపు నీటి pH విలువలో స్వల్పమైన మార్పు వస్తూ ఉంటుంది. అగ్నిపర్వతాలు బద్దలవటం, అరణ్యాలు అంటుకోవటం వంటి ఒడిదుడుకుల వల్ల వాతావరణంలో ఆమ్ల స్వభావం ఉన్న ఆక్సైడులు చేరి వాననీటి ఆమ్ల గుణాన్ని స్వల్పంగా పెంచుతాయి. అప్పుడు నీటి pH విలువ 5.6 కంటే తగ్గిపోతుంది. అయినప్పటికీ ప్రకృతి తన సమతూకాన్ని తాను కాపాడుకుంటూనే ఉంటుంది. జీవులకు హాని కలగకుండా లేదా స్వల్పమైన హాని మాత్రమే కలిగే విధంగా సర్దుబాట్లు చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని దశాబ్దాల నుండి వర్షాలు ఆమ్ల వర్షాలై కురుస్తూ మనల్ని బెదరగొడుతున్నాయి. పారిశ్రామీకరణంతో ఉష్ణ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, పరిశ్రమలు ఎక్కువయ్యాయి. అవి రోజుకి కొన్ని వేల టన్నుల నైట్రోజన్ ఆక్సైడులను, సల్ఫర్ ఆక్సైడులను గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ఈ ఆక్సైడులు వాతావరణంలో కాంతి చర్యలలోనూ, ఉత్ప్రేరక చర్యలలోనూ పాల్గొని నైట్రస్ ఆమ్లంగా, సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారిపోతాయి. ఈ ఆమ్లాలు వాతావరణంలోని తేమతో కలిసి వర్షపు నీటి చుక్కలుగా అవక్షేపితాలవుతున్నాయి. ఆమ్లాలు వర్షాలై కురుస్తున్నాయి. ఆమ్ల వర్షాల వల్ల నీటి pH విలువ తగ్గిపోతుంది. నదులు, తటాకాలు, చెరువులు మొదలైనవి నీటి కాలుష్యానికి గురి అవుతాయి. భూసారం తగ్గుతుంది. మొక్కలకు కావలసిన పొటాషియం వంటి పోషక పదార్థాలు మట్టి నుండి నిక్షాళనం అయిపోతాయి. రైతన్నకు స్నేహితులైన వానపాములు చచ్చిపోతాయి. విత్తనాలు మొలకెత్తవు, మొక్కలు పెరగవు. చేపలలో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. వాటి ఎదుగుదల కూడా క్షీణిస్తుంది. అధిక ఆమ్లగుణం ఉన్న నీటిలో చేపల గుడ్లు పొదగబడడానికి అనుకూలత ఉండదు. చేపల సంతతి నశిస్తుంది. జలజీవ వ్యవస్థకు ముఖ్యమైన ఆకుపచ్చని ఆకులు, సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అటువంటి నీటిలో సేంద్రియ పదార్థాలు విఘటనం చెందవు. అంచేత నీరు కలుషితం అవుతుంది. అధిక ఆమ్లగుణం ఉన్న నీటిలో రాగి, సీసం, క్రోమియం వంటి లోహాలు కరిగి నీటిని విషపూరితం చేస్తాయి. ఆమ్ల వర్షాల వల్ల విగ్రహాలు, వంతెనలు, కంచెలు, కమ్మీలు, గుంటలు వారిపోతాయి. సున్నపురాతి కట్టడాలను, చలువరాతి మేడలను ఆమ్లం తినేస్తుంది. పెద్ద పెద్ద గోడలు పగిలిపోయి కూలిపోతాయి. దీనిని రాతి కొరుకుడు పుండు రోగము, స్టోన్ క్యాన్సర్ అని, లేదా రాతి కుష్టు రోగము, స్టోన్ లెప్రసీ అని కూడా అంటారు. ఏథెన్స్ లోని పురాతన గ్రీకు దేవాలయాలు, వెన్నిస్ నగర్లోని రమణీయమైన భవనాలు, పశ్చిమ జర్మనీలోని కోటలు పారిశ్రామిక యుగానికి పూర్వం శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న క్రిందటి 30-40 సంవత్సరాల కాలంలో మరమ్మతులకు వీలు కానంతగా చెడిపోయాయి. గ్రీకులోను, ఇటలీలోను చారిత్రాత్మక విలువ గల విగ్రహాలు ఆమ్ల వర్షాల వల్ల కరిగిపోయాయి. తాజ్మహల్ పరిస్థితి యావత్ భారతదేశాన్ని సంక్షోభపరుస్తోంది. 1958లో యూరప్ లో కురిసిన వాన pH విలువ 5.0 ఉంది.
1962లో నెదర్లాండ్స్లోను స్వీడన్లోను 4.5 pH ఉన్న ఆమ్లవర్షం కురిసింది. అప్పుడు స్వీడన్లో ఉన్న అడవులన్నీ దెబ్బతిన్నాయి. 20,000 సరస్సులలో నీటి pH విలువ బాగా తగ్గి వృక్ష జంతు జీవాలు చచ్చిపోయాయి. 1979లో యుఎస్ఏలో 4.2 pHతో ఆమ్లవర్షం కురిసింది. లాస్ ఏంజల్స్లో కురిసిన దట్టమైన మంచు pH విలువ 3.0గా నమోదైంది. యుఎస్ఏలో పడమటి వర్జీనియాలోని వీలింగ్లోను స్కాట్లాండ్లోని పిట్కొరీలోను వాననీటి pH విలువ 2.2కి పడిపోయింది. ఇది నిమ్మరసం pH విలువ కంటే కూడా తక్కువ విలువ. ఈ వాన నీటి ఆమ్లగాఢత ఒక విద్యుత్ ఘటనలో ఉపయోగించే ఆమ్లగాఢతకు సమానంగా ఉంది. ఆమ్లవర్ష దుష్ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే అంశం ఆమ్లవర్షం కురిసిన ఆ ప్రాంతపు జంతు వృక్ష జీవాలను బట్టి, స్థలాకృతిని బట్టి, అక్కడ శీతోష్ణ స్థితిని బట్టి, భౌగోళిక తీరుతెన్నులను బట్టి, అక్కడ జరిగే కార్యకలాపాలను బట్టి నిర్ధారితమవుతుంది. గాలి వాటాన్ని బట్టి కూడా ఉంటుంది. మిడ్వెస్ట్లోని పారిశ్రామిక వాడల నుండి వెలువడుతున్న గాలి కాలుష్యాలు న్యూయార్క్లోని ఎడిరండాక్ దగ్గర ఆమ్లవర్షాలుగా కురుస్తాయి. అక్కడి మడుగులను కలుషితం చేసి భూసారాన్ని తగ్గిస్తాయి. యూకే, జర్మనీల నుండి వాయు కాలుష్యాలు ప్రయాణమై స్వీడన్ చేరి అక్కడ ఆమ్లవర్షాలుగా మారుతాయి. భారతదేశంలో కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలలో ఆమ్లవర్షాలు కురిశాయి. శాస్త్రజ్ఞుల అందరి దృష్టిని ఆమ్లవర్షాలపై, ముఖ్యంగా స్కాండినేవియాలోనూ కెనడాలోనూ పడుతున్న ఆమ్లవర్షాలపై కేంద్రీకరింపచేయాలనే ఉద్దేశం ప్రపంచ దేశాలకు కలిగింది. దానికి నివారణోపాయాలను రూపొందించాలనే సంకల్పం కూడా కలిగింది. అందుచేత 1982వ సంవత్సరం జూలై మాసంలో స్టాక్హోమ్ నగరంలో ఆమ్లవర్షాలు అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. అందులో 33 దేశాలు పాల్గొన్నాయి. సదస్సు జరుగుతూ ఉండగా ఆ భవనం వెలుపల, ఇదిగో నేను ఆమ్లజలాన్ని వర్షిస్తున్నాను, నా గురించి ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అని ప్రశ్నిస్తూ కుండపోతగా ఆమ్లవర్షం కురిసింది. గంధకం అవక్షేపితం అవటానికి సురక్షితమైన విలువ అర్ధ చదరపు మీటరుకి సంవత్సర కాలానికి 1/2 గ్రాము అయితే ఆనాడు అవక్షేపితమైన గంధకపు విలువ 3.5 గ్రాములు ఉంది. అధునాతన జీవన విధానాలు ఆమ్లజల్లులై మనిషిని కొరుకు తింటున్నాయి. వాయు కాలుష్య నివారణ పద్ధతులను కఠినంగా అమలుపరిస్తే వరుణుడు హర్షించి అందరికీ అనుకూలంగా వర్షిస్తాడు. చాగంటి కృష్ణకుమార్ గారు తమ ప్రసంగంలో ఆమ్ల వర్షాలు గురించి వివరించారు కదా. అది నీటి ద్వారా కాలుష్యం వస్తుందండి. ఎక్కువగా కుంటలు, చెరువుల్లో కలుషితమైన నీరు ఉండి ఈ నీటిని